నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గెలుపుదేముంది, అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. కానీ ఓటమి మహాశక్తివంతమైనది. ప్రపంచమంటే ఏంటో నీకు పరిచయం చేస్తుంది. గెలుపోటములు వెలుగు చీకట్లాంటిది. ఒకేలా తీసుకోగలగడం తెలివైన వాడి లక్షణం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 అక్టోబర్ 2 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం ఉదయం 5:35 చంద్రాస్తమయం సాయంత్రం 5:50 తిథి అమావాస్య రాత్రి 12:19 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి హస్త. కరణము చతుస్పాద ఉదయం 10:59 వరకు. తదుపరి నాగవము రాత్రి 12:19 వరకు. తదుపరి కిముస్తుగ్నము. యోగము బ్రహ్మము తెల్లవారుజామున 3:11 వరకు. తదుపరి ఐంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:07 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:29 వరకు. వర్జ్యం రాత్రి 9:53 నుండి 11:41 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. అక్టోబర్ 2 బుధవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య రాత్రి 12:19 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కావు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. పైగా ఈ అమావాస్య మహాలయ అమావాస్య. ఈ అమావాస్య నాడు మన పూర్వీకులు ఏ రోజు ఏ తిథిలో చనిపోయినా సరే ఈరోజు పితృకర్మలు చేయవచ్చు. ఈ కర్మలు చేయలేని వారు ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి పురోహితులకి స్వయం పాకం ఇచ్చి రావాలి. పితృదోషం ఉన్నవారు అమావాస్య రోజున పెద్దల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృకర్మలు చేయడం వంటివి చేసుకోవచ్చు. ఇలా చేస్తే పెద్దల ఆత్మ శాంతించి పితృదోషం తొలగుతుంది. పెద్దల ఆశీర్వాదం పొంది వారసత్వం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజు సముద్ర స్నానం, నదీ స్నానం చేసేవారికి అత్యంత పుణ్యం లభిస్తుంది. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడు భూమి ఎదురుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మొదలవుతుంది. తెల్లవారుజామున 3:30 సమయానికి ముగుస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు. ఫలితంగా సూతక కాలం గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అమెరికా, పోర్చుగల్, పసిఫిక్ మహాసముద్రం, ఈజిప్టు, రొమేనియా, ఇటలీ, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా,
సహా పలు దేశాల్లో సూర్యగ్రహణం చూడొచ్చు. ఈ గ్రహణం ఉండదు కాబట్టి సూతక కాలం చెల్లదు. అలాగే నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. బాపూజీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. గాంధీజీ స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందీ ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బతుకమ్మ పండుగ గౌరీదేవి ఆశీర్వాదానికై చేస్తారు. ఈరోజు ప్రశ్న: గాంధీజీని మొదటిగా జాతి పితామహుడు అని ఎవరు పిలిచారు? సర్వేపల్లి రాధాకృష్ణ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొత్త కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. వృషభ రాశి, సంఘంలో పలుకుబడి పరపతి మరింత పెంచుకుంటారు. మిథున రాశి, అనుకోని నిర్ణయాలు సకాలంలో తీసుకోవడంతో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి, ఆత్మీయులతో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. సింహరాశి, కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కన్య రాశి, భూమి వివాదాలు తీరే సమయం. తులారాశి, కొంతకాలంగా ఎదురవుతూ వస్తున్న ఇబ్బందులు తొలగుతాయి. వృశ్చిక రాశి, భూములు, వాహనాలు కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ధనుస్సు రాశి, కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మకర రాశి, మనోనిబ్బరంతో ముందుకు సాగడం ఉత్తమం. కుంభరాశి, చేపట్టిన కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు. మీనరాశి, సమాజ సేవలో వేగవంతంగా పాల్గొంటారు. కష్టాల్లో ఉన్నవారికి స్నేహహస్తం అందిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.